వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. చంద్రబాబు నాయుడు గారి కోసం కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ చాలా తక్కువగా తెలుస్తుంది. ఆయనకి దగ్గరుండి బాగా పరిశీలన చేస్తే తప్ప ఆయన అంటే దూరదృష్టి కానీ ఆయన చేసే పనులు కానీ ఎవరికి తెలియదు. అయితే ఒకటి చేసినవి అందరికీ ఉపయోగపడితే ఇప్పుడు కంటిన్యూ ఆయనే కదా 40 ఏళ్ళు ముఖ్యమంత్రి కావాలి అనుకుంటాం. ఎస్, పట్టినంత బంగారం అంటే కాదు, అది టైం పడుతుంది. కానీ కొంచెం ఆలోచించాలి నాయకుల్లో కానీ కార్యకర్తలు ఓపిక ఉండాలి. దానికి జీవీ రెడ్డి గారు చాలా సౌమ్యుడు, చాలా మంచివారు, అసలు మంచి సబ్జెక్టు నాలెడ్జ్, న్యాయవాది. ఎందుకు చెప్తున్నామంటే మేము ప్రతిభాభారతి గారు ఆమె ఎమ్మెల్యే కోటాలు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటికి వెళ్ళాము. ఆయన ప్రతిభాభారతిగా ఓడిపోయినప్పుడు నేను, ఎర్రంనాయుడు గారు, శ్రీకాకుళం నుంచి ఒక 25 మంది నాయకులు, అందులో కొన్ని ప్రతాప్ అందరూ ఉన్నారు. వెళ్ళినప్పుడు మేము మాట్లాడి ఏదో ప్రశ్న అడగబోయేసరికి ఆయన జవాబు ఆయన అడుగుతారు. ప్రశ్న ఏంటంటే ఆ రోజు సిపిఐ-సిపిఎంకి ఎమ్మెల్సీలో ఉన్న 10 మంది టీడీపీకి ఉన్న ఎమ్మెల్యేలని మనకు సపోర్ట్ చేయకుండా ఎందుకు సిపిఐ-సిపిఎం సపోర్ట్ చేశారంటే బీఆర్ఎస్లు ఇక్కడ సపోర్ట్ చేస్తారు ఏదో ఆయన చెప్పడం జరిగింది. అంటే మనం అడిగే తైకి ఆయన చెప్పేస్తాం మనం ఏం అడుగుతామని అంత నాలెడ్జ్తో అడుగుతాడు. విషయం ఏంటంటే జీవీ రెడ్డి గారు సడన్లీగా ఎమ్మెల్సీ ఎలక్షన్ ముందు చాలా మనం ఛానల్లో చూస్తున్నాము రాజీనామా చేయడం జరిగిందంటే నిజంగా ఒక దూకుడుతనం ఉన్నవాళ్ళు, నిబద్ధతతో పనిచేసిన వాళ్ళు, నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఒకరి దగ్గర పనిచేయలేరు. ఒక తప్పులు జరుగుతాయని చెప్పినప్పుడు కూడా దాని మీద చర్యలు తీసుకోకపోగా విమర్శలు రావడంతో ఆయనకు బాధ అనిపించి ఈ దూకుడు పనికిరాదని 3 సార్లు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు. అయినా సరే ఆయనకి ఉన్న నిబద్ధతతోటి చేసిన తప్పు 400 మంది ఉద్యోగస్తులు గవర్నమెంట్లో వీళ్ళు మొత్తం జీతాలు తీసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన అనడం జరిగింది. కానీ దాన్ని పట్టించుకోకపోగా ఆయన మీద విమర్శలు రావడంతో పార్టీకి, పదవికి అన్నిటికీ రాజీనామా చేసి రాజకీయాలు చేయను అనే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఒక కార్యకర్త అంటే ఆందోళనతో రాసిన ఒక చిన్న మీకు మెసేజ్ చదువుతానండి. పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు, మీకు చెప్పేంత స్థాయి మాది కాదు, మేము కూడా కుటుంబ సభ్యులమే కదా, అందుకే చెప్తా ఉన్నాం. గెలిచిన ప్రతిసారి ఓటమికి కారణం మీరే, మీ నిర్ణయాలే. ఎందుకో అలా మీరు నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. అంటే నిజంగా చెప్పాలంటే ఎవరి మాట వినరు ఆయన. కొంతమంది చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది వింటారు, కానీ విన్నట్టే ఉంటుంది. ఆయన చేయాల్సింది చేస్తాడు. ఇది చాలాసార్లు మనం చూసాము ఎలక్షన్స్లో కానీ లేకపోతే వ్యూహకర్తలో కానీ. ఇప్పుడు ఉన్న ఎవరైతే వైసీపీలో ఉన్న అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ చాలామంది బదిలీ అయినా సరే ఇంకా వైసీపీ కొరకే పనిచేస్తున్నారు. భయపడి పనిచేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి అయితే డైరెక్ట్ చెప్పాడు, మీరు అదన్ పాతాల్లో ఉన్న తీసుకొచ్చి మేము కంపల్సరీగా మీకు ఏం చేయాలో అది చేస్తాము, అది నాయకులని కార్యకర్తలను ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళని వదిలిపెట్టమని చెప్తే ఆ భయంతో చేస్తున్నారు తెలియదు, కానీ వాళ్ళు వైసీపీ చెప్పిందే చేస్తున్నారు. అయితే అలా నిర్ణయాలు తీసుకో తెలియదు. కానీ మీ పైన మాకు చాలా నమ్మకమే ఉంది, కానీ ఎప్పుడు మమ్మల్ని దూరం చేసుకోరు తెలుసు. అంటే ఎప్పుడు మమ్మల్ని అయితే దూరం చేసుకోరు తెలుసు. ఎందుకంత ప్రేమ మీకు అధికారుల పైన? కొంచెం వాళ్ళ పైన తగ్గిస్తే బాగుంటుంది సార్. ఎస్, దాన్నే చెప్పబోతున్నాము. అధికారులు అంటే వారికి తెలుసు ఆ గౌరవం ఇవ్వాలి. ఐఏఎస్ ఐపీఎస్ ఒక ముఖ్యమంత్రి పనిచేయాలనుకున్నా, ఒక మంత్రి పనిచేయాలన్నా, ఒక రాష్ట్రపతి గారు పనిచేయాలన్నా, ఎవరు పనిచేయాలనుకున్నా సరే అధికారులు వాళ్ళు చదువుకొని వస్తారు కాబట్టి వాళ్ళ సంతకం రేపొద్దున్న ఒక జీవో పాస్ చేసి ఆ జీవో వల్ల ఎన్నో అనర్థాలు జరిగితే ఆ జీవో పాస్ చేసిన ముఖ్యమంత్రి గారి కంటే అధికారులు ఎవరైతే ఐఏఎస్ ఉంటారో వాళ్ళకి మాత్రమే చుట్టుకుని వాళ్ళు మాత్రం జైలుకి వెళ్ళే పరిస్థితి. అయితే ఆ అధికారి మాత్రమే జైలుకి వెళ్ళే పరిస్థితి. అది జగన్మోహన్ రెడ్డి టైంలో ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన, అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐఏఎస్లు జైలుకి వెళ్ళడం జరిగింది. అట్లా ఆ పరిస్థితి. ఓడిన ప్రతిసారి గెలుపుకు కారణం మేము కార్యకర్తలం, అభిమానులం. అది చాలా కష్టంగా అనిపిస్తుంది ఓడినప్పుడల్లా. దాని కారణాలు బాబు గారు తీసుకునే నిర్ణయాలు అని చెప్పడం జరుగుతుంది. గెలుపు నుండి గెలుపు ఎంతకు కంటిన్యూ అవ్వడం లేదో ఆలోచించుకోండి. మనం మొదట్లో చెప్పాము, నిజంగా మనం చేసిన పనులన్నీ పట్టిందల్లా బంగారం అనుకుంటే, మనం చేసిన మంచి పనులు అన్నీ అనుకుంటే 100% మనం గెలుస్తూనే ఉంటాం, మరి ఓడిపోము. అలా
ఏమన్నారు, గెలుపు నుండి గెలుపు ఎందుకు కంటిన్యూ అవ్వడం లేదో ఆలోచించుకోండి. మీరు మిమ్మల్ని ఓడించిన ప్రతిసారి మరలా గెలిపించేంత ఓపిక మాకు ఇంకా లేదయ్యా. అంటే మీరు ఓడినా, అంటే పార్టీ ఓడినా మళ్ళీ ఈ అధికారులు వెనకేసుకురావడం వల్ల, లేకపోతే ఎవరి మాట వినకపోవడం వల్ల, ఆయన చెప్పింది అనుకోవడం వల్ల మేము ఇంతమంది కష్టపడుతున్నాం కార్యకర్తలము. ఎందుకంటే మనకి అన్ని పార్టీల కంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఎక్కువ. ఇప్పుడు మొన్న అయిన ఏదైతే పార్టీ సభ్యత్వం అయితే జరిగిందో ఆ సభ్యత్వానికి కూడా 1 కోటి పైన దాటిందన్నమాట. అట్లాంటి కార్యకర్తలు ఉన్న పార్టీ ఇది. ఈసారి ఓడిపోతే ఆస్తులు, ఇల్లు, వాకిళ్ళు వదిలేసి వలసపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అధికారులు చేసిన అదే అధికారి ఎప్పుడైతే మొన్న ఎందులో అయితే ఉన్నాడో జీవిరెడ్డికి సంబంధించిన ఐబర్నెట్లోన అందులో ఉన్న ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే 400 మందికి ఏం పని చేయకపోయినా వితౌట్ అపాయింట్మెంట్ వాళ్ళ జీతాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ ఈ నెలలో కూడా జీతాలు ఇస్తున్న, మార్చి కూడా 400 మందికి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు నేను ఎందుకు పని చేయాలని చెప్పి వెళ్ళిపోయాను. ఎందుకంటే అదే ఆ ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కొడుకు, ఆ తర్వాత సజ్జల భార్గవరెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన ఇవన్నీ ఉన్నవి. అయితే ఈసారి ఓడిపోతే ఆస్తులు, ఇల్లు, వాకిళ్ళు వదిలేసి వలసపోవాల్సి వస్తుంది. అంత భయంకరమైన పరిస్థితి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి బాబు గారు, మీరే 52 రోజులు 53 రోజులు జైల్లో ఉన్నారంటే మిగతా వారి కార్యకర్తల పరిస్థితి ఏంటి ఒకసారి బాగా ఆలోచించండి. పోవాల్సి వస్తుంది. కాదని ఇక్కడే ఉంటే ఏ జైల్లోనో లేదంటే ఫోటో ఫ్రేమ్లోనో వేలాడుతూ ఉండాల్సి వస్తుంది. ఏమంటారు అంటే, మీరు ఇలా చేయకుండా మేము ఎంత కష్టపడినా సరే మమ్మల్ని ఇలానే గాలికి వదిలేసి వీళ్ళు చెప్పిన మాటలు వింటుంటే ఈసారి ఓడిపోతే మాత్రం మేము ఏ జైల్లోనే ఉండాలా, లేకుంటే ఫోటో ఫ్రేమ్లు అంటే ఏంటి, వాళ్ళు చంపేస్తారు, వీళ్ళు చూసాడేం చేసుకోవాల్సి వస్తుంది పరిస్థితి. కుటుంబ సభ్యులు దూరంగా ఉండలేని పరిస్థితి కాబట్టి అది ఏమంటారు, ఆలోచించండి. ఇప్పటికైనా బాబు గారికి చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ యొక్క వార్త ఇప్పుడు మనకి మొత్తం అన్ని సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని, మీరు లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసి ఏం జరుగుతుంది, కార్యకర్తలు లోపలికి ఎంతమంది ఈ 5 ఏళ్ళు, గత 2019 నుండి 24 వరకు 5 ఏళ్ళు జైల్లో ఉన్నారు, ఎంతమంది కష్టాలు అనిపించారు, ఎన్ని ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది, ఎంతమంది ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు, దానికి కారణాలు ఏంటి, ఎందుకు 14 నుండి 19కి అంత మంచి పోలవరం ప్రాజెక్టు 70% కంప్లీట్ చేయడం జరిగింది. అలానే అమరావతి అంత మంచి, అలాగే మళ్ళీ మనకి అనంతపురంలోన కియా అలాంటి ఎన్నో వందల కంపెనీలు రావడం జరిగింది, అంతమందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ ఎందుకు ఓడిపోయినాము, మళ్ళీ అదే పరిస్థితి కంటిన్యూ అయ్యి అధికారులు నమ్ముకొని మీరు ఎప్పుడు సిస్టమ్ అని, లేకపోతే ఒక బాబు గారికి ఒక మంచి పేరు ఎక్కడ ఉందంటే అడ్మినిస్ట్రేటివ్ లా అండ్ ఆర్డర్ కానీ బాగుంటుందని, ఆ బాగుంటుందని చెప్పి వాళ్ళ అనుకునే తిరిగితే ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది జరుగుతుంది కార్యకర్తలకి. మేము ఓపిక కూడా మాకు లేదు, మేము ఓపికతో కూడా ఉండలేము, మా పరిస్థితి వేరే, ఇంకా మా పరిస్థితి ఏందో మాకు అర్థం కాదు. నెక్స్ట్ టైం 2029కి కానీ పొరపాటున మళ్ళీ పార్టీ ఓడిపోతే మేమందరం ఇంకా బతికుండడం కూడా వేస్ట్ అనే పరిస్థితి ఉంది. ఈ మన వీడియో తప్పకుండా బాబు గారి దగ్గరికి వెళ్తుందని ఆశిస్తున్నాము. దయచేసి డైరెక్ట్గా కార్యకర్తలతో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎంత, కొంతమంది ఎందుకు లాస్ట్ టైం ఓడిపోయడం జరిగింది, ఇప్పుడు వైసీపీలు ఎందుకు ఓడిపోవడం జరిగిందంటే ఇప్పుడు చేసే పని కూడా అదే ఉంది. ఎమ్మెల్యేలు వైన్ షాపుల్లో కానీ ప్రతి దగ్గర కానీ ఇష్టం వచ్చినట్టుగా అల్లర్లు చేస్తున్నారు. ఇది ఎవరు తెలియదు అనుకుంటున్నారు, వాళ్ళు చేసింది వాళ్ళకే న్యాయం అనుకుంటారు, ఎక్కడెక్కడ కామ్గా చేసుకుంటారు అనుకుంటారు. కానీ ప్రతిదీ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఒకసారి దయచేసి బాబు గారు ఈ విషయాన్ని గమనించి వీటి మీద పూర్తి చర్యలు తీసుకొని అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బదిలీ చేసి మళ్ళీ నిజమైన మంచి పరిపాలన, సుపరిపాలన ఇస్తారని చెప్పి కార్యకర్తలు ఆశిస్తున్నారు. నేను మీ దండపాటి కొడస, అందరికీ నమస్కారం.